హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం ఆలు, క్యాప్సికమ్, టమాటాతో పాటు మంచి మిక్స్డ్ వెజ్ కర్రీ తయారు చేసుకుందామా? దానికోసం ఒక 4-5 నానబెట్టిన బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు, 1 స్పూన్ గసగసాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచీ తీసుకొని వాటిని ముందు మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి దాన్ని యాడ్ చేయాలి. దాంట్లో కొంచెం వేడి కాచి చల్లార్చిన పాలను కొంచెం యాడ్ చేసి మెత్తటి ప్యూరీలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కర్రీలోకి చాలా కమ్మగా ఉండే టేస్ట్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై నేను కుక్కర్లో చేస్తున్నాను కర్రీ, మీరు నార్మల్గా బాండీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి అది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి తాలింపు గింజలు బాగా చిటపట్లాడిన తర్వాత ఆలు, క్యాప్సికమ్, టమాటా ముక్కల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి కర్రీ కోసం. దాంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ కర్రీని మంచిగా కలిపి అవి కొంచెం వేగిన తర్వాత ఫ్రోజన్ బఠానీ కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు నార్మల్ పచ్చి బఠానీ అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి. దాంట్లో మనం ఆల్రెడీ ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసి బాగా కలపాలి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలి, అది నేను వీడియోలో చూపించలేదు. వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తున్నాను. నాకు 3 విజిల్స్కి కర్రీ మంచిగా ఉడికిపోయిందండి, బాగుంది. ఇప్పుడు మీరు అలా కాకుండా కుక్కర్లో మాకు ఇష్టం లేదంటే నార్మల్గా బాండీలో చేసుకోవచ్చు, అప్పుడు మీకు తెలిసిపోతుంది కర్రీ ఎలా బాయిల్ అయిందనేసి. కుక్కర్లో అయితే మాత్రం 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారా నా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా. చూసారు కదండి, కర్రీ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా, చాలా కమ్మగా ఉంటుందండి. వీడియో నచ్చిందా? లైక్, కామెంట్, షేర్. Thank you. Bye.